బియ్యం ధర ఇప్పుడు ఒక్కసారిగా దిగి వచ్చింది. గత కొంతకాలంగా ప్రభుత్వాలు సన్న రకం ధాన్యం కొనుగోలు చేయడంతో పాటు వాటి సాగును కూడా ప్రోత్సహించింది. క్వింటాకు 500 బోనస్ ప్రకటించింది. దీంతో ఎన్నడూ లేనంతగా ఈ వానాకాలంలో రైతులు సుమారు 40 లక్షల ఎకరాల్లో సన్నాలు సాగు చేశారు. దీంతో అటు ప్రభుత్వం ఇటు మిల్లర్లు పోటీ పడి మరీ సన్న రకం వడ్లు కొనుగోలు చేస్తున్నారు. సప్లై పెరగడంతో వ్యాపారులు సన్నబియ్యం ధరలు కూడా తగ్గించారు. ప్రస్తుతం క్వింటాల్ సన్నబియ్యం 4000 నుంచి 5000 వరకు పలుకుతున్నాయి. ఇక తెలంగాణలో రేషన్ షాపుల ద్వారా సన్నబియ్యం పంపిణీ సర్కార్ రెడీ అవుతోంది. దీంతో రేట్లు మరింత తగ్గే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి. నిజానికి దొడ్డు బియ్యంతో కంపేర్ చేస్తే సన్నాల సాగుకు ఎకరానికి కనీసం 10,000 ఎక్కువగా ఖర్చు అవుతాయట. ఇదే విషయాన్ని అప్పటి బీఆర్ఎస్ సర్కార్ వివరించి ధరలు పెంచాలని రైతు సంఘాలు డిమాండ్ చేశాయి. దీంతో క్వింటాల్కు 200 చొప్పున బోనస్ ఇస్తామని అప్పట్లో సీఎంగా ఉన్న కేసీఆర్ ప్రకటించారు. అయినప్పటికీ అది